This is Sricharan Vegreddy. Welcome back to Prelims Tricks playlist. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం 71 క్వశ్చన్స్ చేసుకున్నాం డిస్కషన్ విత్ శ్రీనాథ్. 71 క్వశ్చన్ కంప్లీట్ చేసాం డిస్కషన్. నెక్స్ట్ దిస్ ఇస్ 2015 పేపర్ యూపీఎస్సి అఫీషియల్ వెబ్సైట్ సెట్ ఏ. ఓకే, నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్ 72. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్, మిజోరాం. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అబౌట్ స్టేట్స్ డూ ట్రాపికల్ వెట్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అక్కర్? నీకు తెలిసినా తెలియకపోయినా అరుణాచల్ ప్రదేశ్ ఆల్వేస్ రైట్, అంతే కదా? అంతే. సో ట్రాపికల్ వెట్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. సో బేసికల్లీ హిమాచల్ అయితే కాదు. సో ట్రాపికల్ వెట్ ఎవర్ గ్రీన్ యాడ్ ఉంది. ఎవర్ గ్రీన్ నీకు వెదర్ వెస్టర్న్ ఘాట్స్, నార్త్ ఈస్ట్, అండమాను. సో 1 and 3 ఆన్సర్ ఇస్ సి. 72 వెరీ 72 ఆన్సర్ ఏమొచ్చాడు? సి. అంతే. ఎలా చేసినా ఒకసారి చెప్పు. సేమ్ అరుణాచల్ ప్రదేశ్ ఒకటి. అరుణాచల్. సి నాకు తెలిసింది ఏంటంటే ఎవర్ గ్రీన్ అంటే ఇండియాలోని వెస్టర్న్ ఘాట్స్, నార్త్ ఈస్ట్, ఇంకోటి అండమాన్, అంతే. సో ఇక్కడ నార్త్ ఈస్ట్, ఇంకోటి ఇది నార్త్ ఈస్ట్, ఇంకోటి వెస్టర్న్ ఘాట్స్, ఇంకోటి అండమాన్. యా ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్, ఇక్కడ లైక్ ఇది అండమాను, ఇక్కడ నార్త్ ఈస్ట్. ఓకే ఓకే. ఈ మూడు దగ్గరలో నీకు ఎవర్ గ్రీన్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ నీకు బోత్ సౌత్ వెస్ట్ మాన్సూన్, నార్త్ ఈస్ట్ మాన్సూన్ కూడా వస్తుంది. ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ లైక్ బికాజ్ హెవీ రైన్ఫాల్, మేబీ ఇష్యూస్, దానివల్ల కూడా ఇక్కడ రెయిన్ వస్తుంది. ఇక్కడ వెట్ ఎవర్ గ్రీన్. మళ్ళీ అండమాన్ ఎలాగో ఈక్వేటర్ క్లైమేట్ ఆల్మోస్ట్ దగ్గర. సో అది 72 సి అంతే. 73 ఇండ్ ఆర్క్ సమ్ టైమ్స్ సీన్ ఇన్ న్యూస్. ఇది ఇండ్ ఆర్క్ నాకు తెలుసా? అసలు అది ఎండ్ కూడా తెలియదు. సమ్ టైమ్స్ సీన్ ఇన్ ద న్యూస్ ఇస్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఇండిజినియస్ డెవలప్డ్ రాడార్ సిస్టమ్ ఇండక్టెడ్ ఇంటూ ఇండియన్ డిఫెన్స్. ఎవరికి తెలుసు? ఇండియా శాటిలైట్ టు ప్రొవైడ్ సర్వీసెస్ టు కంట్రీస్ ఆఫ్ ఇండియన్ ఓషన్ రిమ్. A scientific establishment set up by India in the Antarctic. Oh, India's underwater observatory is scientific study at the Arctic. మనకేం తెలియకపోతే స్టార్ట్ అయ్యేది ఇండియాస్, బట్ ఆర్కిటిక్ బట్ రిమ్ సమ్టైమ్స్ సీన్ ఇన్ న్యూస్. ఇండియాస్ అండర్ వాటర్ అబ్జర్వేటరీ ఇన్ సైంటిఫికల్ స్టడీ India's satellite to provide the Indian Ocean Rim. Arctic. I will go with D. Remember to? I also went with the D. Same reason. Same reason. 73 వాడే ఇచ్చాడు అఫీషియల్ D. That's it. ఇండియా ఆర్క్ అంటే ఇండియా అండ్ ఆర్కిటిక్ రీజియన్. సో ఇక్కడ చూడు ఇండియాస్ అని ఇచ్చాడు. యా. సో అంటే ఆన్సర్ చెప్తున్నాడు వాడు బి అండ్ డిలో ఉంది అని చెప్పేసి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఆర్కిటిక్ రీజియన్ ఉన్నది. ఆర్కిటిక్ మ్యాచ్ అయింది, వర్డ్ మ్యాచ్ అయింది. డైరెక్ట్ మీనింగ్ ఆర్క్, ఇక్కడ ఆర్క్. యా. సో వెన్ ఎవర్ ఇట్ ఈజ్ ఏ ఒక టర్మ్ బేస్డ్ అనుకో, సేమ్ ఆన్సర్ ఈ సేమ్ మీనింగ్ ఆర్ ఇండైరెక్ట్ మీనింగ్ ఆప్షన్స్లో వెతుకు, అదే ఆన్సర్. అంతే. 74 ఎదురైతే ఓకే. విత్ రిఫరెన్స్ టు ఫారెస్ట్ కార్బన్ పార్ట్నర్షిప్ ఫెసిలిటీ. నేను జీవితంలో ఎప్పుడు చదువుకోలేదు. ఓకే. ఇట్ ఈస్ ఎ గ్లోబల్ పార్ట్నర్షిప్ గవర్నమెంట్, బిజినెస్, సివిల్ సొసైటీ, ఇండిజినస్ పీపుల్ అయి ఉండొచ్చు. ఎవరికి తెలుసు? ఒక గవర్నమెంట్ అయినా ఉండొచ్చుగా, పాపం అయ్యి ఉండొచ్చు. ఐఎమ్ నాట్ షూర్. పార్ట్నర్షిప్ కాబట్టి అయ్యి ఉండొచ్చు. ఎక్కడో ఒకడున్నా అయిపోయింది. వెరీ జనరిక్. ఇట్ ప్రొవైడ్స్ ఫైనాన్షియల్ ఎయిడ్ టు యూనివర్సిటీస్, ఇండివిజువల్ సైంటిస్ట్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ సైంటిఫిక్ ఫారెస్ట్ రీసెర్చ్ టు డెవలప్ ఎకో ఫ్రెండ్లీ అండ్ క్లైమేట్ అడాప్షన్ టెక్నాలజీస్ ఫర్ సస్టైనబుల్ ఫారెస్ట్ మేనేజ్మెంట్. వెరీ జనరిక్. అగైన్ కొత్తదని ఇస్తే దానికి ఎయిమ్ ఎక్కడ దగ్గర ఇవ్వాలి? యూపీఎస్సీ. సో ఐ థింక్ దట్ ఈస్ టూ. ఇట్ అసిస్ట్స్ ద కంట్రీస్ ఇన్ దేర్ రెడ్ ప్లస్ అండ్ ఫారెస్ట్ డిగ్రేడేషన్ ఎఫర్ట్స్ బై ప్రొవైడింగ్ దమ్ విత్ ఫైనాన్షియల్ ఎందుకు ఇస్తుంది? టెక్నికల్. దానికి డబ్బులు ఉన్నాయి లేవో పాపం. ఫైనాన్షియల్ ఇస్తుంది అంటావా? నాకు ఎందుకు తేడా కొడుతుంది. 3 తీసేసినా సరే, 3 తీసేస్తే ఆన్సర్ డైరెక్ట్గా 1కి వెళ్ళాలి. సో ఇప్పుడు చూద్దాం ఏముంది. గ్లోబల్ పార్ట్నర్షిప్, బిజినెస్, సివిల్ సొసైటీ. 1 ఈజ్ వెరీ జనరిక్. సో 1 ఈజ్ డెఫినెట్లీ ట్రూ. సో ఆన్సర్ ఈజ్ బి అయితే కాదు. సో ఏసిడి. ఇట్ ప్రొవైడ్స్ ఫైనాన్షియల్ ఎయిడ్. ఇది సెకండ్ స్టేట్మెంట్ చూడ ఫైనాన్షియల్ ఎయిడ్ ఆల్రెడీ ఉందిరా. సో ఫైనాన్షియల్ ఇట్ అసిస్ట్ ది కంట్రీస్ ఇన్ దర్ రెడ్ ప్లస్. సో సెకండ్ స్టేట్మెంట్ ఆల్రెడీ ఫైనాన్షియల్ ఎయిడ్ ఉన్నప్పుడు సో 2 and 3 కలిసి ఉంటాయి కదా. ఇంకా టెక్నికల్ అసిస్టెన్స్ ఏముంది, దానికి ఇచ్చేసిన వస్తుంది. సో 2 and 3 కలిసి ఉండాలి.
2 and 3 కలిసి ఉండాలి. ఐ విల్ గో విత్ ఇంకే ఆప్షన్ అకేం అనిపించట్లే. ఐ విల్ గో విత్ ఢిల్లీ. ఇంకే ఆప్షన్ లేదు కదా, ఎదురు ఏకైనా వెళ్ళాలి లేదండి ఇంకా. బట్ ఐ విల్ గో విత్ ఢిల్లీ. నువ్వేం పెట్టా? ఐ ఆల్సో వాంట్ విత్ ఢిల్లీ. ఏం రీజన్ ఉందా చూద్దాం. 74C ఇచ్చాడు. ఓకే. సి అంటే 2 తీసేసాడు. ఫైనాన్షియల్ ఎయిడ్. నేను దీనికి లాజిక్ చెప్పాలనా? చెప్పు. సెకండ్ నా దృష్టిలో ఎందుకు కాదు అంటే 2 సార్లు అండ్ పెట్టిండు. చాలా యాండ్ పెట్టి జనరల్గా ఒకసారి యాండ్ ఇచ్చిన అనుకో మేబీ అది మనం ఏం చెప్పలేము. కానీ 2 సార్లు ఇలా యాండ్ ఇచ్చిన అంటే జనరల్లీ అది రాంగ్ ఉంటుంది. ఓకే. సో ఇది చాలా ఇంకోటి యూనివర్సిటీస్, ఇండివిజువల్స్, సైంటిస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ స్టేట్మెంట్ చూడు. ఓకే, ఇప్పుడు థర్డ్ స్టేట్మెంట్ ఎండ్ ఉంది. అండ్ ఉంది, కానీ ఇక్కడ అసిస్ట్ అన్నాడు కదా. అసిస్ట్ అంటే ఇప్పుడు నువ్వు నాకు అసిస్ట్ చేస్తున్నావు. ఓకే. అసిస్ట్ అంటే ఇండైరెక్ట్లీ కూడా అసిస్ట్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రొవైడ్స్ అంటే డైరెక్ట్ అంటే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నేను రేపు యూపీఎస్సీ క్లియర్ చేస్తే నువ్వు నాకు ఈ ఒక 1 వీక్ అసిస్ట్ చేసినా కూడా నా రిజల్ట్లో కూడా అసిస్ట్ అని ఉంటుంది. సో అసిస్టెంట్ ఎవరైనా చేసి ఉండొచ్చు కదా. ఇప్పుడు మహాత్మా గాంధీ మా తాతయ్య అసిస్ట్ చేసి ఉండొచ్చు, ఎవరికి తెలుసు. సో 3 షుడ్ బి దేర్. ఇట్స్ ఓకే. అండ్ ఇక్కడ ఇండిజినస్ పీపుల్ అన్నాడు. ఎప్పుడైనా లోకల్ పీపుల్, ఇండిజినస్ పీపుల్ ఇంక్లూడ్ చేసిండు అంటే అది రైట్ అవుతుంది. బికాజ్ యూపీఎస్సీ లవ్స్ ఇండిజినస్ పీపుల్ ఆర్ ట్రైబల్ పీపుల్. దే ఆర్ క్లోజ్ టు యూపీఎస్సీ హార్ట్. Yeah, I think I am okay with first statement, but second statement I'm not sure. I think if you think so, maybe I say I'll let you. It's okay. I'm okay with losing this question. I'm not okay. It's okay for me. Next 75. Which one of the following was given by classical language status recently? ఇప్పుడు చాలా మందికి ఇచ్చారులే కానీ అప్పట్లో ఒడియాకి ఇచ్చారా? రైట్. ఐ విల్ గో విత్ ఒడియా. కొంకణి, భోజ్పూరి, అస్సామీస్. ఐ విల్ గో విత్ ఏ. ఆన్సర్ ఏ అంతే ఆన్సర్. భోజ్పూరికి అయితే ఇవ్వలేదు. అస్సామీస్, కొంకణి అయితే ఈ మధ్యన ఏదో న్యూస్ నేను చదవలేదు కానీ ఈ మధ్యన ఇది ఇచ్చారంట. అస్సామీస్, కొంకణికి అయితే ఎప్పుడో ఉంది. 76. With reference to organization known as BirdLife International, which of the following statements is or correct? It is a global partnership of conservation organizations. It can be. ఇద్దరు కలిసినది కన్జర్వేషన్ ఆర్గనైజేషన్ కలిసిన అయిపోయింది అంతే కదా. ద కాన్సెప్ట్ ఆఫ్ బయోడైవర్సిటీ హాట్స్పాట్ ఆరిజినేటెడ్. అంత సినిమా లేదు, అడుగుదేనా మనం, చాలామంది ఉన్నారు. ఇట్ ఐడెంటిఫైస్ ది సైట్స్ నోన్ ఆర్ రిఫర్ టు యాజ్ ఇంపార్టెంట్ బర్డ్ అని అయి ఉండొచ్చు. 1 and 3 ఆన్సర్ సి. ఏం పెట్టాం? అఫీషియల్ ఆన్సర్ ఈజ్ సి. నెక్స్ట్ 77. జనరల్లీ రాంగ్ అది. ఓకే, ఆరిజినేట్ అంటే జనరల్లీ తప్పు అంటావు నువ్వు కూడా. ఓకే. 77. Which one of the following countries of the Southwest Asia does not open out to Mediterranean Sea? Mediterranean Sea అంటే నీకు ఇన్కేస్ ట్రిక్ కావాలంటే మెడిటేషన్ సీ పాపులేషన్ లిస్ట్. ఇది సౌత్ వెస్ట్ ఏషియా కంట్రీస్. పి అంటే ప్యాలెస్టైన్ ఉంటుంది, లెబనాన్ ఉంది, ఇజ్రాయిల్ ఉంది, సిరియా ఉంది. లిస్ట్ పాపులేషన్ లిస్ట్ జార్డన్ ఒకటే లేదు అంతే, బి ఒకటే. So population list is a trick which to remember the Asian countries which are attached to Mediterranean Sea. Okay. Population list. What? ఇక్కడ చూడు. Population list. P is for Palestine, L is for Lebanon, I is for Israel, S is Syria, T is Turkey అనుకుంటా. పాపులేషన్ లిస్ట్ ఏంటిది? పాపులేషన్ లిస్ట్ ఏంటిది? ఇది ట్రిక్ రా. మెడిటేరియన్ సీ ఉందా? అచ్చా, ఓకే. మెడిటేరియన్ సీకి బార్డరింగ్ కంట్రీస్, ఏషియన్ బార్డరింగ్ కంట్రీస్. పాపులేషన్ లిస్ట్. యా, ఏషియన్ బార్డరింగ్ కంట్రీస్కి పాపులేషన్ లిస్టు. సో అందులో నీ జే లేదు, తీసేస్తే అదే బిఏ. ఓకే. 78. In which one of the following types of forests is one of the following types is take a dominant tree species. Take అంటే డెసిడియస్. మాయిస్ట్ డెసిడియసా లేదంటే రెయిన్ ఫారెస్ట్ కాదు, థార్న్ కాదు, టెంపరేట్ అసలు కాదు. సో ఆన్సర్ ఇస్ ఏ. అంటే టేక్ చెట్లు మన ఇంటి దగ్గర ఉంటాయి కదా, మన దగ్గర ఉండే డెసిడియస్ కదా. ఆన్సర్ మాయిస్ట్ వాటర్ మేబీ. సో బేసిక్గా వాటర్ కూడా కావాలి టేక్కి. 79. బీజింగ్ డిక్లరేషన్ అండ్ ప్లాట్ఫామ్ ఫర్ యాక్షన్ ఉమెన్. ఉమెన్ ఏడుంది? టెర్రరిజం, సస్టైనబుల్ ఎకనామిక్ గ్రోత్, ఇంకోటి ఉమెన్. యా, సి. వైల్డ్ లైఫ్ ట్రాఫికింగ్. ఆన్సర్ సి. బీజింగ్ డిక్లరేషన్ నువ్వు చదువుకోలేదు.
చదువుకున్న ఉమెన్ ఏడు ఉంటే యూపీఎస్సీ లవ్స్ ఉమెన్ ఎంపవర్మెంట్. యా ఉమెన్ ఏడు ఉంటే అదే ఆన్సర్. నైస్, ఇట్స్ వెరీ గుడ్ థింగ్ టు డూ. యా ఉమెన్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్, ఇండిజినియస్ పీపుల్, యా అరుణాచల్, బేసిక్గా బలహీన వాళ్ళు అందరికీ, బలహీన వర్గాలకి యూపీఎస్సీ వాళ్ళకి చేతునిస్తుంది. అది 79 ఆన్సర్ ఇచ్చాడు. సిహెచ్ ఆన్సర్ తప్పిద్దాం అడిగి లేదు, సిఏలే ఆన్సర్. ఉమెన్ ఎంపవర్మెంట్, యూపీఎస్సీ లవ్స్ ఉమెన్ ఎంపవర్మెంట్, సపోర్ట్స్. Each day is more or less the same. The morning is clear and the bright with a sea breeze. The sun climbs up high in the sky, heat mounts up and the dark clouds form, then rain comes with thunder and lightning, but rain is soon over. Each day is more or less same అంటే ఏంది? ఈక్వటోరియల్ ఇంకేముంది? ద మార్నింగ్ ఈజ్ క్లియర్, బ్రైట్ వాజ్ సీ, సన్ క్లైమ్స్ హై, అంతే కదా. ఈక్వటోరియల్ ఇంకా ఈచ్ డే ఈజ్ మోర్ ఆర్ లెస్ సేమ్ అంటే ఈక్వటోరియల్, ఇంకా ఆప్షన్ లేదు. సో 80 ఈజ్ బి, ఇది అడుగునా బి, అంతే సింపుల్. ట్రాపిక్స్ అనుకోరా, లాంగ్ డేస్ లాంగ్ నైట్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే వింటర్ కంట్రీస్ అనుకో, నైట్ ఎక్కువ ఉంటుంది. సమ్మర్ అంటే బాగా ఎండలు, ఆఫ్రికా లాంటివి అంటేనేమో డే లైట్ ఎక్కువ ఉంటుంది కింద కంట్రీస్కి. అంతే, కింద ఈక్వటోరియల్ దగ్గర వాటికి మాత్రము ఆల్మోస్ట్ ఎప్పుడు ఇక సన్నే ఉంటుంది. Yeah, we completed till 80. Let's stop it here. We'll do next set of questions again. Thank you.